జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. పోరాడదాం 42% రిజర్వేషన్ల సాధన కోసం, పోరాడదాం 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 42% రిజర్వేషన్ల సాధన కోసం పోరాడదాం పోరాడదాం. అనేక కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ, ముఖ్యంగా బీసీ కార్యక్రమం అది ఏ వేదికైనా ఎవరు ఏర్పాటు చేసినా ఖచ్చితంగా ఆ సమావేశానికి ప్రోటోకాల్ను సైతం పక్కన పెట్టి హాజరైతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మనందరి ఆత్మీయులు బండారు దత్తాత్రేయ గారికి, అదేవిధంగా అన్న బీసీల భీష్ముడు భీముడు, అదేవిధంగా మన బీసీల ఫైర్ బ్రాండ్ లీడర్ అయినటువంటి హనుమంతన్న గారికి, అదేవిధంగా అన్న మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసి దక్షిణ తెలంగాణలో ఒక మంత్రిగా పనిచేసి, అదేవిధంగా ఉద్యోగి ఉన్నా ఉద్యమకారుడు ఉన్నా అదే మంత్రిగా ఉన్న ఉద్యమ స్ఫూర్తితోటే పనిచేసినటువంటి ఏకైక నాయకుడు అన్న మాజీ మంత్రివర్యులు సీనన్న గారికి, అదేవిధంగా అన్న జ్ఞానవంతుడు గుణవంతుడు, ఒక మాటలో చెప్పాలంటే తాను ప్రపంచ జ్ఞాని అని కూడా చెప్పొచ్చు. నిజంగా మధుసూదన్ చారి కాకపోతే ఇంకా మధుసూదన్ రెడ్డి అయినా మధుసూదన్ రావు అయినా మధుసూదన్ చౌదరి అయినా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. అట్లాంటి మధుసూదన్ చారన్న గారికి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్, ఇలా అందరినీ కోఆర్డినేట్ చేసి ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణమైనటువంటి అన్న గుజ్జ కిషన్న గారికి, విక్రమ్ గౌడ్ గారికి, పిట్ల శ్రీధర్ గారికి, చంద్రశేఖర్ గౌడ్ గారికి, వీరస్వామి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, శ్యామ్ కుర్మ గారికి, మణిమంజర్ గారికి, దీటి మల్లయ్య గారికి, అన్న గణేష్ అన్న గారికి, శ్రీనివాస్ గారికి, మడత వెంకట గౌడ్ గారికి, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, చాలా మందికి ఇంకా ఎన్ని రోజులు మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకే పరిమితం కావాలి? మనం సమావేశాలు పెట్టుకుంటున్నాం, సమావేశాలు పెట్టుకున్న తర్వాత మనం వెళ్ళిపోతున్నాం. పాలకులు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం అనుకున్నటువంటి లక్ష్యంలో ఎందుకో ముందుకు పోలేకపోతున్నామని ఒక డౌట్ ఉంది. కానీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే స్వాతంత్ర ఉద్యమంలో రౌండ్ టేబుల్ సమావేశాలు కీలకంగా మారినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా 16 జీవో మీద ఉద్యోగ సంఘాలు పెట్టినటువంటి, తెలంగాణ ఉద్యమ సమాజం పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కీలకంగా మారినాయి. ఇలా ఈ బీసీ ఉద్యమంలో కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ 100 మంది ఉండొచ్చు, కానీ కోట్ల మంది ప్రతినిధులం. మనం కోట్లాది మంది మన బీసీలకు ప్రతినిధులం. మనం హైదరాబాద్ కేంద్రంగా ఏం మాట్లాడుతున్నామో ఒక గూడెంలో ఉండి, ఒక తండలో ఉండి, ఒక గ్రామంలో ఉండి, రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామంలో ఉండి కూడా సోషల్ మీడియా ద్వారా మన మెసేజ్ వాళ్ళకి రీచ్ అవుతుంది. అది రీచ్ అయినందుకే ఉద్యమంలో ఇలా మనం 18వ తేదీ నాడు రాష్ట్ర బంద్ పిలిపిస్తే ఆ బంద్ గ్రామ స్థాయి వరకు కూడా బంద్ చేయగలిగినాం. బంద్ సక్సెస్ అయింది. బీసీ ఉద్యమమే గ్రామ స్థాయి పోనప్పుడు బంద్ ఎట్లా విజయవంతమవుతుంది? రెండోది, ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మనం చేసినటువంటి పోరాటాలు సమావేశం వల్ల బీసీ అంశం అనేది ఒక ఎజెండా మీదకి వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో మీడియాలో కానీ, పేపర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ బీసీ వార్త లేనటువంటి పేపర్ లేదు, బీసీ వార్త లేనటువంటి టీవీలు లేవు. ప్రతిరోజు మా వాటా మాకు కావాలి, మా రిజర్వేషన్ మాకు కావాలి అని ప్రతిరోజు అనివార్యంగా మన ఉద్యమాన్ని, మన వాయిస్ను ఇలా మీడియా సమాజం సూచిస్తుంది. ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయి వరకు పోగలిగిన తర్వాతనే ఇవాళ జనరల్ స్థానాల్లో కూడా మనం పోటీ చేసి 5373 మంది బీసీ సర్పంచులు గెలిచి చరిత్ర సృష్టించాం. 5373 మంది బీసీ సర్పంచులు గెలిచి చరిత్ర సృష్టించాం. ఇలా మేము పాలకులము కావాలి, మేమే గెలుపు గుర్రాలం అన్నటువంటి అగ్రకులాలు ఆకలి కోర్చి దూప కోర్చి అందరం ఇలా మీటింగ్లు సక్సెస్ చేసుకుంటున్నామంటే 100% ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎవనికి వాళ్ళని పోతుంది.
గల్లీలో రేవంత్ రెడ్డికి పోతుంది, ఢిల్లీలో నరేంద్ర మోడీకి పోతుంది. అందుకోసమే ఇవాళ మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వం మేము కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది, మేము కులగణన చేయమని. కానీ మన నిరంతర పోరాటముల మూలంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి ప్రకటించిందంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం చేసినటువంటి పోరాటమే మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మనం చేసిన కష్టం వృధా కాదు, మనం పెట్టుకున్నటువంటి నయా పైసా ప్రతి పైసా వృధా కాదు. ఇవాళ చక్రవడ్డీతో సహా నీకు బీసీ సమాజం మన ఉద్యమ ఫలితాలు ఉంటాయని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. పెద్దలు దత్తాత్రేయ గారు వేరే ప్రోగ్రాం ఉంది, నేను 1-2 నిమిషాలు ముగిస్తా. గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఇవాళ సర్పంచ్ ఎన్నికలకు అంటే కేంద్ర నిధులు ఆగిపోతాయి, ఆ తర్వాత గ్రామాలు అస్తవ్యస్తం అవుతామంటున్నారు. అది ఎంపీడీసీ జెడ్పీడీసీలతో ఏముంది? ఎంపీడీసీ జెడ్పీడీసీలతో ఏమైనా ఉందా? ఇలా ఆ ఎన్నికలు జరపకపోతే కేంద్ర నిధులు ఆగిపోవు, అదేవిధంగా గ్రామాలు అస్తవ్యస్తం అయిపోవు. కాబట్టి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించొద్దు. నిర్వహిస్తే మాత్రం హనుమంతన్ ఇక్కడే ఉన్నాడు, హనుమంతన్ ఎంత ఫైట్ చేస్తే అంత మెచ్చుకుంటాడు. మేము అంటున్నాం, ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది ఈ సమావేశం. నేను లాస్ట్ చెప్తా, ఎందుకంటే మీకు ఇవాళ 31 చాలా మంది మీటింగ్ పెట్టగానే నేను గుజకిస్తాను మా కుర్కచెల్ల విక్రమ్ ఫోన్ చేయగానే అరే 31 నాడు ఎందుకు పెట్టిరు భయ అంటూ. ఎందుకంటే అరే 31 నాడు మేము అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి, తెల్లారితే 1వ తారీఖు అంటున్నారు. కానీ మాకు 31 కాదు, ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు పెట్టు అని మహేశ్వర్ రెడ్డి ఆయన డిమాండ్ చేశాడు. అదేవిధంగా మా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు, ఆయన సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టి మాకు పార్టీ గుర్తులు లేకుండానే 40% సర్పంచ్లు గెలిచినాం, నీకు దమ్ముంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు పెట్టు, అప్పుడు పార్టీ గుర్తులు ఉంటాయి, అప్పుడు మా దమ్మేందో చూపిస్తామని హరీష్ రావు గారు డిమాండ్ చేస్తారు. ఇక దానికి తోడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఆయన నివాసంలో మీడియా సమావేశం పెట్టి మాకు 66% సర్పంచులు వచ్చినాయి, త్వరలోనే ఎంపీడీసీ జెడ్పీడీసీల ఎన్నికల మీద అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన ప్రకటించాడు. నేను అంటున్నా, కిందంగా గిచ్చి మీరంగా నవ్వమన్నట్టు, కిందంగా తొడపాసం పెట్టి మీరంగా నవ్వమన్నట్టు అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇస్తారు, చట్టానికి మద్దతు ఇస్తారు. ఒక ఆయన డిమాండ్ చేస్తాడు, ఒక ఆయన నేను అసెంబ్లీలో ప్రకటిస్తాడు. కాబట్టి అందరూ అగ్రకులాలు ఒక్కటే, అందరి అగ్రకులాలకు మేము హెచ్చరిస్తున్న ఈ జేఏసీ మీటింగ్ ద్వారా మీరు కనుక అసెంబ్లీ వేదిక ద్వారా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహిస్తామని మీరు అసెంబ్లీలో ప్రకటించొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కాదు కూడదు అని డిమాండ్ మీరు కనుక అందరూ ఒకటై తోడు దొంగలై ఇవాళ ఎన్నికలు పెట్టాలని చూస్తే మాత్రం మీరు అనౌన్స్ చేసిన తెల్లారే 100% వేల మందితోటి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మా గొర్రెలను తీసుకుపోయి అసెంబ్లీలో తోలుతాం, మా బర్రెలను తీసుకుపోయి అసెంబ్లీలో తోలుతాం, మా నేత కార్మికులను గీత కార్మికులను మా కులవృత్తులను మొత్తం తీసుకుపోయి అలా తోలుతాం. ఎందుకంటే గతంలో మా ఆరకట్కలు అసెంబ్లీ ముట్టడిస్తే మేకమాంసం తీసి అసెంబ్లీ చేసారు, మేము కూడా అసెంబ్లీ ముట్టడిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెమటలు పుట్టేలా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంటుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మున్సిపల్ ఎన్నికలు పెట్టాలంటారు, మున్సిపల్ ఎన్నికలు మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలు ఇవాళ పట్టణాలను యూనిట్గా తీసుకొని రిజర్వేషన్ పెట్టాలి. మీరు మళ్ళా జిల్లాలను తీసుకొని రాష్ట్రాన్ని తీసుకొని రిజర్వేషన్లు పెడితే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు నష్టపోతారు. గ్రేటర్ హైదరాబాద్ లో 8% ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు 1%, 9% పోతాయి. 9% పోతే బీసీ రిజర్వేషన్లు 41% రిజర్వేషన్ అమలు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మీరు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పెడితే 41% ఇవ్వాలి. అట్లా ఇచ్చే ఎన్నికలు ఇవ్వాలి, ఏ ఎన్నికైనా 42% ఇవ్వాలి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారు పార్లమెంట్ మొన్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నడిచేటప్పుడు వారు ఇలా ప్రైవేటు బిల్లు పెట్టిండు, కానీ ఆ పార్లమెంట్ లో చర్చ రాలే. అడగాల్సిన వాళ్ళు ఫారెన్ టిప్పుల్ని ఉన్నారు, అడగాల్సిన రాహుల్ గాంధీ ఫారెన్ టిప్పుల్ని ఉన్నాడు, చేయాల్సిన నరేంద్ర మోదీ గారు ఫారెన్ టిప్పుల్ని ఉన్నారు. ఆ పార్లమెంటు పెట్టిరు, అది అరణ్య రోదన అయిపోయింది. కాబట్టి ఇవాళ పార్లమెంటులో ఆ బిల్లు రాలేదు.
మా హనుమంతన్న మొన్న ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళని మంచిగా ఎడాపడా వాయించి వాస్తవంగా సీనన్ అన్నట్టు నిజంగా హనుమంతన్న పార్లమెంట్ ఉన్నా దత్తాత్రేయ గారు పార్లమెంట్ ఉన్నా మనకు రిజర్వేషన్లు వచ్చాయి. కానీ ఇవాళ హనుమంతన్న పోయి నేను బిల్లు పెట్టరా అని 3 రోజులు కూర్చొని వస్తే ఇవాళ ఆల్ ఇండియా సంబంధించిన వాళ్ళ కాంగ్రెస్ కమిటీ వచ్చే ఫిబ్రవరి సమావేశాల్లో బిల్లు పెడతామని చెప్పి హనుమంతన్నకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇవ్వడం కాదు, ఆ బిల్లు బాధ్యత కూడా నువ్వే తీసుకోని చెప్పి హనుమంతన్నకు అప్పచెప్పడం జరిగింది. అందుకు హనుమంతన్నను అభినందిస్తూ ఇవాళ ఒకవైపు వజ్రాజు రవిచంద్ర గారు, ఒకవైపు హనుమంతరావు అన్న గారు కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లు పెడితే పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి 26 రాజకీయ పార్టీలు ఇవాళ మద్దతు తెలపాలి. మద్దతు తెలిస్తేనే మిమ్మల్ని బీసీలకు మేలు కోరే వాళ్ళని చూస్తాం. మద్దతు తెలపనటువంటి ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలపనటువంటి పార్టీలు ఏం చేయాలి? రాజకీయంగా భూస్థాపితం చేయాలి. వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకోవాలి. ఆ ఎయిర్పోర్టులు అడ్డుకోవాలి, ఇళ్లను ముట్టడించాలి, కాన్వాయ్లను అడ్డుకోవాలి. మనకు వాళ్ళకు మంచి చేస్తే పూలవర్షం చేద్దాం, వాళ్ళు మంచి చేస్తే పూలవర్షం చేద్దాం, చెడు చేస్తే మీకన్నా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఏమైంది? మానుకోటలో రాళ్ల వర్షం కురిపించారు. బీసీలు ఎంత సున్నితమైన వాళ్ళు, ఎంత మంచోళ్ళు, రాళ్ల వర్షం కురిపించడానికి కూడా బీసీ సమాజం సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అసెంబ్లీ వేదికగా 42% రిజర్వేషన్ మీద చర్చ జరగాలి. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు వాయిదా వేయాలి. 42% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికలు ఇవ్వాలి. కాదు కూడదంటే మాత్రం అసెంబ్లీ ముట్టడించడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేశీ నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నారు.